హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గాయత్రి దేవి గురించి, గాయత్రి అవతారం అసలు ఎలా వచ్చిందో తెలుసుకుందాము. ఈరోజు మనం గాయత్రి దేవి అవతారం ఎలా జరిగింది, ఆ రోజున ఏమి చేయాలి, గాయత్రి మంత్రం ఎందుకు అంత శక్తివంతమైనది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. గాయత్రి దేవిని వేదమాత అని కూడా పిలుస్తాము. ఎందుకంటే వేదాలు అన్నీ గాయత్రి మంత్రం నుండి ఉద్భవించినవి. త్రేతాయుగంలో బ్రహ్మదేవుడు యజ్ఞాలు, వేద పారాయణలు చేస్తూ ఉండేవాడు. ఒకసారి విష్ణు, శివులు కూడా యజ్ఞంలో పాల్గొనాలని నిర్ణయించారు. కానీ యజ్ఞం పూర్తి కావడానికి ఒక పవిత్రమైన దేవి అవసరం అయ్యింది. అప్పుడు గాయత్రీదేవి సూర్యుని కాంతి నుండి అవతరించింది. దేవి రూపం మొత్తం 5 రకాలుగా ఉంటుంది. ఓం ఉద్భవసున తస్స వితుర్వరేణ్యం భార్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయత్. 4 చేతులు, పుస్తకం, జపమాల, కుంభం, అభయహస్తం, తెల్లని వస్త్రం, కమలాసనం కలిగి ఉంటుంది. గాయత్రి మంత్రం పుట్టుక అనేది ఎలా జరిగిందో తెలుసుకుందాం. సూర్య భగవానుని తేజస్సు నుంచి వెలువడిన ధ్వని గాయత్రి మంత్రంగా అవతరించింది. ఈ మంత్రం సృష్టి అంతటా వ్యాపించింది. దాంతో గాయత్రీదేవిని వేదమాత, మంత్రరూపిణి అని పిలవడం జరిగింది. గాయత్రీదేవిని పూజిస్తే జ్ఞానం, ధైర్యం, మేధస్సు వస్తాయి. ఆమెను పంచముఖి దేవి అంటారు. అంటే అన్ని దిక్కులలో రక్షణ కల్పిస్తుంది. విద్యార్థులు మానసిక శాంతి కోరేవారు పూజిస్తే చాలా తొందరగా ఫలితం కనిపిస్తుంది. వేదమాత కాబట్టి ఎలాంటి పాపం చేసినా గాయత్రిని జపం చేస్తే క్షమించబడుతుంది. గాయత్రి పూజా విధానం గురించి తెలుసుకుందాము. ప్రతిరోజు పూజ చేయవచ్చు. ప్రత్యేకంగా గాయత్రి జయంతి రోజున, జ్యేష్ఠ శుక్ల పక్ష ఏకాదశి రోజున ఈ పూజ చేస్తే చాలా మంచిది. ముందుగా ఇల్లు శుభ్రం చేసి పూజా మందిరంలో గాయత్రీదేవి చిత్రం లేదా విగ్రహం ఉంచాలి. కుండలో గంగాజలం లేదా శుద్ధ జలం ఉంచాలి. స్నానం చేసి తెల్ల బట్టలు ధరించాలి. దీపం వెలిగించి గణపతి పూజ చేయాలి. గాయత్రీదేవిని ఆవాహన చేసుకోవాలి. నైవేద్యంగా పాలు, పాయసం, తేనె, పండ్లు పెట్టవచ్చును. పూలతో అర్చన చేసి గాయత్రి అష్టోత్తర శతనామావళి చదవాలి. గాయత్రి జపం 108 సార్లు జపిస్తే చాలా శ్రేయస్కరంగా చెప్పుకోవచ్చు. ఉదయం సూర్యోదయం సమయంలో లేదా సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో జపిస్తే చాలా మంచిది. గాయత్రీదేవికి శుభ్రమైన మనసు, పవిత్రమైన బట్టలు కంపల్సరీగా ఉండాలి. జప సమయంలో ధ్యానం సూర్యుడిపై లేదా గాయత్రీదేవిపై పెట్టాలి. కోపం, అబద్ధం, నిందలు ఈరోజు చేయకూడదు. ఈ పూజ చేయడం వల్ల మనకు విద్య, మేధస్సు పెరుగుతుంది. చెడు శక్తుల నుంచి రక్షణ కలుగుతుంది. శాంతి, ధన సంపద, ఆరోగ్యం లభిస్తాయి. వంశవృద్ధి, కుటుంబం ఐక్యత వస్తుంది. ఇలాంటిది గాయత్రీదేవి అవతారం, విశిష్ట పూజా విధానం గురించి తెలుసుకున్నందుకు థ్యాంక్స్. అంతేకాకుండా వేదమాత గాయత్రి పూజ చేసే ప్రతి ఒక్కరికి శాంతి, జ్ఞానం, ఐశ్వర్యం లభిస్తాయి. మీరు కూడా రోజు కనీసం 11 మార్లైన గాయత్రి మంత్రాన్ని జపించండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.